హాయ్ ఫ్రెండ్స్, మొదటగా చేప దొరుకుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటా, చింతపండు వేసుకొని నీళ్ళు కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంతెంత ముక్కలు కోసుకున్నాము చేపలు. మామిడికాయ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పెనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాగిన తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు వేగించుకోవాలి ఫ్రెండ్స్. వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె పోసుకొని ఆవాలు వేసుకొని కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాగిన అవి చిటపట అనిన తర్వాత ఈ కొత్తిమీర కొంచెం వేయాలి ఫ్రెండ్స్. కరింపాకు, తర్వాత మనం తీసుకున్న నీళ్ళు కొన్ని పోయాలి ఫ్రెండ్స్. తర్వాత అన్నీ పోసి కొన్ని పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని పసుపు, మిరప్పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. అట్లా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్టా 1 minute. తర్వాత మళ్ళీ నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు కలుపుకున్న నీళ్ళు, చింతపండు, టమాటా నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట పోస్తుందో మా అమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట పోసుకుంటుందో. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్న తర్వాత ఫస్ట్లో వేయించుకున్నాం చూడండి ఫ్రెండ్స్, అది దంచుకోవాలి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, చేప బొద్దులు వేస్తుంది. చిన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్ బొద్దులు. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తుందో బొద్దులు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసింది. కలిపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. బాగా మిక్సింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మామిడికాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు సైడ్కి కలిపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. కలిపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత ఈ పొడి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొడి వేసుకున్న తర్వాత కలిపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. 1/2 hour తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్ మన ఫిష్ కర్రీ.